వచ్చే 5 సంవత్సరాల్లో మన ఇండియా చాలా పెద్ద హెల్త్ డిజాస్టర్ చూడబోతుంది. ఇండియానే కాదు, ఇది ఒక గ్లోబల్ థ్రెట్ గా మారబోతుంది. భయపడకండి, నేనేమి కరోనా వైరస్ లాంటి కొత్త వైరస్ గురించి మాట్లాడలేను. నేను మాట్లాడేది AMR, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి. మనం ఇది జనరల్ గా చేసే తప్పు వల్ల వచ్చే చాలా పెద్ద నష్టం. ఇది ఎలా వస్తుందంటే, యాంటీబయాటిక్స్ ని విచ్చలవిడిగా యూజ్ చేయడం వల్ల. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ స్టోర్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. ఆర్ఎంపీ డాక్టర్స్ విలేజెస్ లో చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా విపరీతమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడము, చిన్న జ్వరం నుండి క్యాన్సర్ లాంటి పెద్ద రోగం కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వడం. ఫన్నీ విషయం ఏంటంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ కి, వైరల్ ఫీవర్స్ కూడా యాంటీబయాటిక్ ఇవ్వడము. మనం చూస్తే కరోనా టైంలో కూడా చాలా యాంటీబయాటిక్స్ వాడారు, కానీ అవి పనిచేయవు. ఇలా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా లేదా ఇష్టం వచ్చినట్టుగా వాడడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. డాక్టర్స్ ప్రతి ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. మనం తినే ఫుడ్లో, ఫార్మింగ్లో, అగ్రికల్చర్లో ప్రతి దాంట్లో యాంటీబయాటిక్ యూసేజ్ పెరిగిపోయింది. సో దీనివల్ల రోజు రోజుకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల రేపు ఫ్యూచర్లో మనం చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఫైట్ చేయలేము. ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఒక సీరియస్ హెల్త్ డిజాస్టర్గా క్రియేట్ చేసే అవకాశం ఉంది. చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఐసీయూలో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. ఆఖరికి డెత్ అంటే చనిపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. రీసెంట్ గా డాక్టర్ నాగేశ్వర రెడ్డి AAG హాస్పిటల్ వాళ్ళు ఒక హెల్త్ సర్వే ఆల్ ఓవర్ ది వరల్డ్ చేశారు. Applications are huge. The amount of resistance is so large that one day we end up with a situation where no antibiotic is going to be useful even for simple infections. So దీంట్లో కంపారిటివ్ గా చూసుకుంటే ఇటలీ 30%, USA 20%, నెదర్లాండ్స్ 10% యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కనబడుతుంది. ఇండియాకు చూస్తే 83% ఆఫ్ ఇండియన్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చే 5 years లో ఇది 93% కూడా వెళ్లే అవకాశం ఉంది. మనం ఇలా మాటిపాటికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా కూడా దానికి అడాప్ట్ అయ్యి అది స్ట్రాంగ్ అయ్యి ఒక సూపర్ బగ్లా తయారవుతుంది. అండ్ ఇది మన బాడీలో ఫ్యూచర్లో ఎలాంటి యాంటీబయాటిక్స్ వేసినా కూడా పనిచేసే అవకాశాలు ఉండవు. సో యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం తగ్గించండి, లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేయండి. మనం ఒక రోగాన్ని న్యాచురల్గా ఫైట్ చేయాలంటే మనకు కావాల్సింది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, యాంటీబయాటిక్ కాదు.